హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే చింత చిగురుతో పప్పు చేయబోతున్నాను. అదేవిధంగా చికెన్ కర్రీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడప్పుడు మా అమ్మ అయితే చింత చిగురుతో పచ్చడి కానీ పప్పు కానీ చికెన్ కర్రీలో మటన్ కర్రీలో పెట్టుకునే విధంగా కూడా చెప్పింది. టేస్ట్ బాగుంటుందమ్మా అన్నట్టుగా. అందుకని చెప్పేసి ఇంకా చింతకాయ పచ్చడి కట్టులు లెక్కన నిలవ పచ్చడి పెట్టింది అయితే ఉంది. ఇది మామూలుగా పచ్చడి అని పెట్టుకోవచ్చు, పప్పు అని చేసుకోవచ్చు, చికెన్లో కర్రీ అయిన పెట్టుకోవచ్చు అనే లేకే ఈరోజైతే పప్పు కానీ చికెన్ కర్రీలో కానీ పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను. చూద్దాం. మరి ఈలోపు అయితే చింత చిగురు అనేది కోసేసుకోవాలి. చిన్నపిల్లలప్పుడు మేము తెలియక ఏం చేసేయాలంటే మా అక్కాయి, మేము, మా పెద్దమ్మ కూతురు, మా అన్నయ్య వీళ్ళందరం కలిసి చింత చిగురు కాకుండా ముదిరాకు ఇది ఉంది కదా, ముదిరాకు కోసుకొని ఆంతు నోట్లో పెట్టుకొని తిన్నాయని తినేవాళ్ళం. అట్లా కాకుండా రోట్లో వేసుకొని కొంచెం బెల్లపు ముక్క అదేవిధంగా చింత చిగురు వేసుకొని నూరుకొని ఆ రసం ఒకటికి తాగేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు స్వీట్ మెమరీ చాలా బాగుంటాయి, పుల్ల పుల్లగా బాగుండిద్ది. ఇలాంటి చిగురు అయితేనే మనకి పుల్లగా బాగుంటుంది టేస్ట్ అనేది. పెద్దకేం ఎక్కువ పులుపు ఉన్నా కానీ అక్కడక్కడ తీపి తగిలిద్ది. ఇలాంటి చిన్న చిగురు అనేది కోసేస్తుంది. హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట ఇంకా 5 అవుతుంది. బావ అయితే కారు మంచి అట్లా బయలుదేరుతున్నాడో లేదో, ఇద్దరు పిల్లలు నేను కూడా వస్తా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. సుహాస్ని ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, డమ్మా కొట్టేసింది. పెద్ద అబ్బాయి వెళ్ళాడు. ఇంకా దేనికి బావా కారు మంచి అందుకని చెప్పేసి పప్పు చేస్తానంటే పప్పు ఎందుకులే రాజు, ఇంకా అది కాక సరే బా ఇడ్లీకి కూడా పోసా. పిల్లలు తింటారులే టిఫిన్ అని చెప్పి ఇడ్లీ పోసాను. ఇప్పుడైతే కారు మంచి సరదాగా ఇంకిద్దరు పిల్లల్ని తీసుకొని అయితే వెళ్తున్నాము. వస్తూ చికెన్ పాప బాగా బయలుదేరగా ప్రిన్స్ అమ్మ ఏడిసింది. ప్రిన్స్ అమ్మ వెళ్తే సుహాస్ బాబుని ఇద్దరం పట్టుకుని నేను ఎట్ట వెళ్ళాలి, నువ్వు కూడా రా అని చెప్పేసి షికార్లు కొట్టి రావాలా, మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పేసి డైలాగులు పడుతుంది. సర్లే రాండి కారు మంచి, నేను ఎటు షికార్లు కొడతాను చూద్దాం రా అని చెప్పేసి తీసుకెళ్తాను. అదండి సరే మరి గబగబా వెళ్దాం. మరి కారు మంచి మళ్ళీ పెద్ద అబ్బాయి వస్తాడు. అబ్బాయి వచ్చి ఇంటికాడ ఉండాలి కదా. పదండి, ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నట్టే. వస్తూ చీటి చెప్పు. ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా లేవు. వస్తూ కూరగాయలు అవి తీసేసుకొని ఇంట్లో కావాల్సిన సరుకులు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇంకా అన్నీ అయితే తీసుకొని వద్దాం. మళ్ళీ ఇంక ఇప్పుడల్లా వినకుండా వెళ్ళలేము కదా. ఓకే, ఏమైనా తెచ్చుకోవాలన్నా కానీ కారు నుంచి వెళ్ళాలి. ఇంకా గెట్ అవసరానికి వెళ్ళాలంటే ఇంకా వెళ్ళాలి. చిన్న చెడు మేము కోసుకుని వెళ్ళాక మనదాకా పెద్ద గాలి తోలితే చాలా గాలి పట్టదు. పెద్ద చెట్టు తక్కువ. పిల్లలకు తినే అడిగితే ఇంక ఇక్కడ ఏమో కొట్టు దగ్గర బాబేమో చికెన్ తేడానికి వెళ్ళాడు. శ్వాస్ కనుక్కున్నావా పప్ప కనుక్కున్నా పప్ప. ఎవరు ఫోను? నేను వీడియో తెస్తాను, నేను ఫోన్ చేసిన జ్యోతి ఏంది.
ఫోన్ చేసి రారా అంటే ఆడ కోడి కొయ్యాలా కాల్చాలా చెప్ప రోడ్లు మీ పిల్లలు ఇసుకిట్లా తీసుకో అంటే కాదు నేను షికార్లకు వచ్చినట్టు తీసుకో అని చెబుతుంటే కప్పులు ఐస్ ఐస్ క్రీమ్ అమ్మా మంచి ఇంకో తినకోవచ్చు వాసని 2 నెలకో ఒకసారి పానీపూరి తింటాం పిల్లల కోసం. ఒక 20 రూపాయలు కలుసుకుని పెద్దోడు స్కూల్ నుంచి రాగానే తింటాడు. రాజకుమార్ని తీసుకొస్తే ఇదేం షికారు చేసినట్టు అనుకుంటుంది. ఇప్పుడు అర్థమైంది పిల్లలతో. అర్థమైందా? నేను సెంటర్కి పిల్లలు ఎందుకు తీసుకొచ్చుకోను ఏంది పడేస్తే వాళ్ళు పార్సల్ కట్టు. ఇంక పిల్లలు మనం తినలేము కానీ భయ్యా 30 గట్టు 30 ఏదో తినలేము. బాగుందా షికారు? కూరగాయలు ఇంకా పెట్టలేదుగా. కూరగాయలు ఇంకా పెట్టలే. ఆటోకి వచ్చి నేను తీసుకో మరి వెళ్దాం పా ఇంకా కదా. 4-5 నెలలు అయితే 4-5 నెలలు అవుతుంది. ఇందుకు ఇన్ని ప్లేట్లు తీసుకొచ్చావా? ఒక ప్లేట్లో పానీపూర్లు మొత్తం వేసి దాంట్లో ఏమో కట్టాడే ప్లాస్టిక్ డబ్బాలో. అమ్మ ఏమన్నా ప్లేట్ నాకు ఇవ్వనిద్దని అది చికెన్ పక్కన పెట్టు. వాటర్ దీంట్లో పోతావు. వాటర్ గ్లాసులో పోయి దండం పెట్టమని దండం పెడతాను. ఏంది మమ్మీ దండం పెడతా అంటున్నావు? రాజీ ఇంతకుముందు కట్టాడంటే కొంచెం గట్టిగా చేసేవాళ్ళు. పొయ్యి పోతే అర్థమైంది. ఇది నీలపప్పు కట్లెట్ కాదు, ఇది అంతా మాయే. జగమే మాయేరా. ఆ నీళ్ళు దీనిలో పోసి ఇంకా చారేద్దేమో గ్లాసులో పోయి. పిల్లగాడు చూస్తుండే కొత్తగా, ఇప్పుడు తినలేదు కదా. వాళ్ళకి ఉత్త పూరి అయితే సరిపోద్దులే. ఇదిగో పూరి, చిన్న పూరీలే బావా. చిన్న పూరీలు పెద్ద పూరి అన్న ఒకటే. శ్వాస పట్టుకో. అదిగో నువ్వు చేసే నువ్వు దండగా పనిలే పెట్టిండు. ముక్కలు చేసాడా? ముక్కలు చేసాక తినేది రాజు, ఎందుకు కోపడతా? ఎట్ట కొట్టేది. అరే శ్వాస నీ వల్ల తిట్లు తినాల్సి వస్తున్నారు. నేను నువ్వు తినకూడదమ్మా బాగా. సరే కానీ మరి ఇంకా చెట్టు దగ్గర అయితే చింత చిగురు అయితే కోసుకొచ్చుకున్నాం కదా. ఇదనమాట లేత చిగురు మొత్తం వచ్చేసి. ఇది వచ్చేసి కొంచెం లైట్గా ముదిరాకు పోతా ఇంకా పప్పులోకి అని చెప్పేసి ఉంచేస్తాను. ఇది వచ్చేసి ఇంకా చికెన్ కర్రీలోకి. చికెన్, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ మొత్తం రెడీ చేసేసుకున్నాను. కర్రీ తాలింపు వేసేయాలి. ఓకేనా? ఆయిల్ అయితే పోసేసాను. ఆ పక్క అయితే వేడవుతూ ఉంది. చికెన్లో అయితే కారం వేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాం. కారం వేసిన తర్వాత పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం మసాలా మొత్తం ముక్కలో పట్టేంత వరకు కలిపేసుకుందాం. ఆయిల్ అయితే ఒక పక్క వేడింది కదా, ఉల్లిపాయలు వేసేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్నది. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. మొత్తం వేసేసుకొని ఉల్లిపాయ అనేది మనకి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి.
మొత్తం అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి మనకి ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఒకసారిగా చికెన్ వేసేసుకొని కలిపి వేసేసుకున్నాం. ఈ విధంగా మసాలా మొత్తం చికెన్ ముక్కలో పట్టేంత వరకు కలిపి వేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనే చేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. మొత్తం అయితే బాగా ఉడుకుతుంది కదా, మూత పెట్టేసుకొని మగ్గనే చేసేసుకున్నాం. ఎంతవరకు వచ్చింది చికెన్ కర్రీ? అవుతుంది బాగా, గుమగుమలాడుతుంది వాసన. మనం చికెన్ అయితే కోసుకొచ్చుకున్నాం కదా, దీని అనేది 2 చేతులు పెట్టి ఈ విధంగా నలిపేసుకోవాలి. నలిపేసుకుంటే ఈ విధంగా నలిపేసుకుంటే ఆకు మొత్తం వచ్చేసేమో ప్లేట్లో పడితే కర్రపొడలోటికి మన చేతిలో నిండిపోతాయి. కట్ చేసుకునే పని లేకుండా అది ఈ విధంగా కర్రపొడలు కర్రపొడలు గొంతుకు అడ్డం పడతాయా? అవి కూడా ఉడుకుతాయి. అయితే వాటికి సపరేట్ చేసేసుకున్నాం. లేదే కదా ఇది బావా చికెన్. మీరేం చేస్తున్నారు మరి దాంట్లో? మేము క్యాంపింగ్కి వెళ్తున్నాం. మరి ఏంటి స్పెషల్? మేము చికెన్ హారీ చేసుకుంటాం. తీసుకొచ్చిన 1 కేజీ మాసం ఉందిగా, ఇద్దరు సరిసాగం చేసుకుంటున్నాం. కానీ పిల్లలకి ఏమో పెట్టి నువ్వు నేను అడిగెళ్ళి క్యాంపింగ్ చేసి వస్తాం. సరే మరి. సరే లాస్ట్న చికెన్ కర్రీ అయిన తర్వాత తినిపెట్టేసుకుందాం. కర్రీ అయితే మగ్గిందో లేదో చూసేసుకుందాం. చికెన్ ముక్కలు అయితే మనకి ఈ విధంగా బాగా రోస్ట్ అయినాయి కదా, ఒక పక్క బాగా ఫ్రై అయినట్టు ఉన్నాయి. ఈ విధంగా అయిన తర్వాత టమాటాలు వేసేసుకున్నాం. టమాటాలు వేసుకొని ఒకసారిగా కలిపి వేసుకొని కారం, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాం. కారం, పసుపు, కల్లుప్పు అన్నీ అయితే వేసేస్తున్నాం కదా, ఒకసారిగా కలిపి వేసేస్తున్నాం. ఈ విధంగా కలిపి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాం. కారం వేసిన మన టమాటా మొత్తం బాగా ఉడికేంత వరకు లాస్ట్న చిగురు వేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ పోసే పని లేదు, మనం టమాటా ఉడికితే మనకి కర్రీ గుత్తంగా సరిపోద్ది. చికెన్ కర్రీ అయితే మనకు బాగా ఉడుకుతూ ఉంది కదా, పుల్లని చింత చిగురు అయితే వేసేసుకుందాం. మొత్తం శుభ్రం చేసేసుకున్న చింత చిగురు మొత్తం వేసేసుకుంటే మనకి పుల్లని చింత చిగురు ఇంకా రాజీ స్టైల్లో కుకింగ్ వంట అయిపోయినట్టే. కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది. వేడి రైస్లు వేసుకుంటే అబ్బా అదుర్స్ అనమాట. లాస్ట్ ఫైనల్గా గరం మసాలా వేసుకుంటే, ఇంట్లో తయారు చేసిన గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనమాట. గరం మసాలా కూడా వేసేసుకుందాం. అదేవిధంగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారిగా కలిపి వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పుల్లని చింత చిగురు చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఓకేనా బావా, మా తమ్ముడు వాళ్ళు అయితే సుబ్బు వాళ్ళు క్యాంపింగ్కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా చింత చిగురుతో ఇంకా చికెన్ తహారీ చేస్తారంట. వాళ్ళ క్యాంపింగ్ వీడియోస్లో వచ్చింది చూసేయండి. ఓకేనా కర్రీ అయితే వేడివేడిగా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చుక్కు వాటర్ కూడా పోయకుండా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మరి టైం వచ్చేసి ఇంకా 5:30 మధ్యలో అవుతుంది. వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, మొత్తం సర్దేసుకుంటూ. నాకు కర్రీ చేయడం అయిపోయింది. ఇప్పుడు దాకా మా ఇద్దరికి చెరవ ఫోన్ ఉంది. ఫోన్ ఉంటే బావ ఫోన్ ఏమో బ్యాక్ కెమెరా అయితే సరిగా రాదు. ఆ కెమెరా ఫోన్ ఏమో నాకు ఇచ్చి వెళ్తున్నాడు. నా ఫోను కెమెరా బాగా వచ్చింది కదా, కొత్త ఫోను. అది బాగా తీసుకుని వెళ్తుంటే కొంత ఫ్రంటే పెట్టుకొని
తీరాజీ వీడియో అంటే అంత ఫ్రెండ్ పెట్టుకుని ఎట్లా తీయాలో ఏమో, నా మొహం చూడగలుగుతారో లేదో అనుకుని భయపడ్డాను. మా ఆయన క్యాంపింగ్ మొత్తం సర్దుకునే లేకే నాకు కర్రీ చేయడం కూడా అయిపోయింది, చెమటలు కక్కినాయి అనమాట. 1x లో పెట్టుకో రాజీ, అంటే 1x లో ఉంటే క్లారిటీగా బాగుంటుంది. ఇంకేందో సంగతి, ఏముంది బయలుదేరు. జాగ్రత్త, నేను చెప్పింది చేయండి. ఇదే ఇంట్రో మేము చెప్పాల్సింది. మీరు చెప్పుకోండి, ఇది నా కర్రీలోకి చింత చిగురు చికెన్ తహారీ మీరు చేసుకునేది, సరేనా? చింత చిగురు చికెన్ తహారీ. సరే సరే, కానీ టైం లేదు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.